వార్షిక తనిఖీల్లో భాగంగా కోహెడ పోలీస్ స్టేషన్ను సందర్శించిన హుస్నాబాద్ ఏసీపీ వి సతీష్ రిసెప్షన్ వర్టికల్లో పిటిషన్ మేనేజ్మెంట్ను డాటా ఎలా ఎంట్రీ చేస్తున్నారని అడిగి తెలుసుకుని ఆన్లైన్లో పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ వి సతీష్ మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. నమోదవుతున్న కేసుల గురించి మరియు కేసుల పనితీరును పరిశీలించారు. దొంగతనాల నివారణ గురించి పెట్రోలింగ్, బ్లూ కోట్స్ సిబ్బంది తరచుగా కేడీలు, డీసీలు సస్పెక్టులను వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ విధులు నిర్వహించాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకొని నిఘా ఉంచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఫైల్స్ ను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా కేసులు డిస్పోజబుల్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, ఓపికగా వారి బాధలు విని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ మనం పనిచేసే చుట్టూ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. వివిధ కారణాలతో సీజ్ చేసిన వాహనాలను చట్ట ప్రకారం సంబంధిత బాధితులకు అప్పగించాలని తెలిపారు. కేటాయించిన వీపీఓలు వారంలో 3-4 సార్లు వార్డులను, గ్రామాలను తప్పకుండా సందర్శించి ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. సిద్దిపేట పట్టణం కాబట్టి ప్రతి ఒక్కరూ యూనిఫామ్లో విధులు నిర్వహించాలని తెలిపారు. రైతు బజార్, ఓల్డ్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. డయల్ 100కు కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ అయి సాధ్యమైనంత త్వరగా సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కేడీలు, డీసీలు, సస్పెక్టులు, రౌడీలపై మరింత నిఘా ఉంచాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రతిరోజు నిర్వహించాలన్నారు. ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, సైబర్ నేరాలు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇసుక, పీడీఎస్ రైసు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్, కోహెడ ఎస్ఐ అభిలాష్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.